నమస్కారం. రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం. రేపు 29వ తారీఖు జూన్ నెల 2025వ సంవత్సరం ఆదివారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆరుద్ర కార్తె. రేపు ఆషాఢ మాస శుక్లపక్ష చవితి తిథి ఉదయం 9:14 వరకు, తదుపరి పంచమి తిథి. ఆశ్లేష నక్షత్రం ఉదయం 6:34 వరకు, తదుపరి మఖ నక్షత్రం. వజ్ర యోగం సాయంత్రం 5:59 వరకు, తదుపరి సిద్ధి యోగం. భద్ర అంటే విష్టికరణం ఉదయం 9:14 వరకు, భవ రాత్రి 9:13 వరకు, తదుపరి బాలవకరణం ఉంటాయి. సూర్యుడు మిథున రాశి ఆరుద్ర నక్షత్రం 2వ పాదంలో ఉదయం 6 గంటల వరకు, తదుపరి ఆరుద్ర నక్షత్రం 3వ పాదంలో సంచరిస్తాడు. చంద్రుడు కర్కాటక రాశిలో ఉదయం 6:34 వరకు, తదుపరి సింహరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం సాయంత్రం 6:57 నుండి రాత్రి 8:36 వరకు, అమృతకాలం తెల్లవారుజామున 4:58 నుండి ఉదయం 6:34 వరకు, మరలా రాత్రి తెల్లవారుజామున 4:52 నుండి ఎల్లుండి ఉదయం 6:31 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:54 చంద్రోదయం ఉదయం 9:22 చంద్రాస్తమయం రాత్రి 10:21 అభిజిత్ ముహూర్తం పగలు 11:53 నుండి మధ్యాహ్నం 12:46 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 5:09 నుండి 6:02 వరకు, రాహుకాలం సాయంత్రం 5:16 నుండి 6:54 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 3:37 నుండి సాయంత్రం 5:16 వరకు, యమగండం మధ్యాహ్నం 12:20 నుండి 1:58 వరకు. ఏకార్కల దోషం రేపు ఉదయం 6:34 నుండి సాయంత్రం 5:59 వరకు ఉంటుంది. వజ్ర యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం ఆరుద్ర నక్షత్రంలోనూ చంద్రుడు మఖ నక్షత్రంలోనూ సంచరిస్తున్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయటానికి అనుకూలం కాదు. తిథి శూన్య నక్షత్రం రేపు ఉదయం 9:14 నుండి ఎల్లుండి ఉదయం 7:20 వరకు ఉంటుంది. పంచమి తిథి మఖ నక్షత్రం కలిసి వచ్చినప్పుడు మఖ నక్షత్రాన్ని తిథి శూన్య నక్షత్రం అని అంటారు. ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు. శని నెప్ట్యూన్ గ్రహాల మధ్య సమాగమనం రేపు మధ్యాహ్నం 1:50 ఏర్పడుతుంది. మీన రాశిలో ఈ రెండు గ్రహాలు ఒకే ఉత్తర ఆరోహణ క్రమంలో 0°8' కోణ స్థితిలో సంచరిస్తున్నాయి. ఈ సమయంలో నెప్ట్యూన్ గ్రహానికి దక్షిణ దిశలో 59 కోణ స్థితిలో శనిగ్రహం చేరువవుతుంది. ఈ రెండు గ్రహాలు మన కంటికి 65° ఆగ్నేయ ఆకాశంలో రాత్రి 11:53 నుండి 4:44 మధ్య కాలంలో కనపడతాయి. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గణపతి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.